బాగుందన్న సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం స్లో ఉండే మూవీ, స్లో పేస్తో స్టార్ట్ అయింది. బట్ దాని తర్వాత ఇంకా పేస్ అందుకుంది. సినిమా అయితే వన్ మ్యాన్ షో, మొత్తం ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టే దేవరా పార్ట్ 2 మాత్రం హోప్ఫుల్లీ ఇంకా పెద్దదిగా ఉంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే ఇచ్చిన ట్విస్ట్ అట్లాంటిది, సినిమా క్లైమాక్స్ అట్లాంటిది, ఇంకా స్టోరీ చాలా ఉంది, ముందుకు తీసుకెళ్ళడానికి చాలా స్టోరీ లైన్ బాకీ ఉంది. సో దేవరా పార్ట్ 2 కోసం ఇంకా వెయిట్ స్టార్ట్ అయింది. మూవీ మాత్రం కంప్లీట్గా వన్ మ్యాన్ షో. సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువసేపే ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వీళ్ళకి ఇచ్చిన రోల్స్ వరకు వాళ్ళందరూ బాగానే చేశారు. జాన్వీ కపూర్ పెద్ద రోల్ ఏం లేదు, వచ్చి చుట్టమల్లే అని చెప్పి చుట్టంలాగా వచ్చి చుట్టంలాగా వెళ్ళిపోయింది. కానీ మనల్ని మాత్రం చుట్టంలా చుట్టేస్తుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం వన్ మ్యాన్ షో. ఇంటర్వెల్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనగా ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్, ఇంకా సెకండ్ హాఫ్ కాస్త లవ్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్న. ప్యూర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ లెక్క ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో మొత్తం చింపి వారేశాడు. కామెడీ అస్సలు కొన్ని చోట్ల అలా వచ్చిపోతూ ఉంటుంది. ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సినిమా మొత్తం ఉన్నాయన్న. ఇక ఎన్టీఆర్ కోసమే చూడాలి సినిమాని. దేవరా కొట్టాడు, కొరటాల శివ కొట్టాడు, రాజమౌళి కర్స్ ఇంకా పోయిందన్న. ఇక హిట్ కొట్టాడు రాజమౌళి సినిమా తర్వాత. ఎన్టీఆర్ కూడా సోలో సినిమా హిట్ కొట్టాడు. దేవర ఓరమాస్ సినిమాని చూపించారు కొరటాల శివ గారు. ఎప్పుడు పనుడుతానా అది కొంచెం రోజు లేట్ అవ్వచ్చేమో కానీ చెప్పి కొరటాల శివ గారు నిరూపించాను సన్నదంగా. టేకింగ్ కానీ రైటింగ్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. కొరటాల శివ గారు మార్క్ అయితే చూపించారు. బట్ ఫస్ట్ హాఫ్ ఓరమాస్ ఓచుకోదన్నమాట. ఎన్టీఆర్ నొక్కులు ఇంత మాసమ్మ మొగుడు అని చెప్పి బయట వాళ్ళు అంటమే కానీ దాని తగ్గ సినిమా ఇప్పుడు పడిందన్న నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్లో ఆయన చూపించిన విధానం కానీ, గెటప్ కానీ, ఆ ఫైట్లో ఆయన చేసిన వీరత్వం కానీ నిజంగా మాస్ లుక్ అన్నమాట. ఇంకా నాకైతే ఏమనిపించింది అంటే అనిరుద్ధ్ మాత్రం నిజంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా బాగా ఇచ్చాడు బీజిఎం. జైలర్ తర్వాత అంత అలాగే ఎంజాయ్ చేసిన ఆ బీజిఎం అన్నమాట ఇది. అలాగే సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా ఈ హీరో సమానంగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఇద్దరు హీరోలు అనుకోవచ్చు, మన ఎన్టీఆర్ గారు అండ్ సైఫ్ అలీ ఖాన్ అనుకోవచ్చు. బట్ నరి కూడా ఓచుకోత అయితే మాత్రం నిజంగా సీజ్ ఫైర్ లాగా అనిపించింది అన్న. చాలా అంటే చాలా బాగుంది. గూజ్ బాంబ్స్ ప్రతి ఫ్రేమ్లో మనకు గూజ్ బాంబ్స్ అండ్ విజిల్ వేస్తే చూడొచ్చు ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే కథనే 2 పార్ట్స్ అన్నారు కాబట్టి కొంచెం క్లాసిక్గా నడపాలనుకున్నారు. అది కొంచెం ఎక్కకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మనకు చాలా హైప్లో చూసి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చుంటాం. బట్ ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో ఒక సాఫీగా వెళ్ళిపోతుంది. చెప్తాను కానీ దీనికి కొరటాల శివ అయితే చాలా కష్టపడ్డాడు. రైటింగ్లో కానీ డైలాగ్లో కానీ తన మార్కింగ్ చూపించాడు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే పెచ్చగా ఎంజాయ్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు కొంచెం స్లో అనుకోవచ్చు. మళ్ళీ అదే హైప్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే సూపర్ అన్న. బట్ సస్పెన్స్ ఏదైతే సెకండ్ పార్ట్కి ఎదుగుతలేరో అదైతే నిజంగా బాహుబలి రేంజ్లో ఉంది. ఎవరు ఏంటనేది మనకి బాహుబలికి ఎంత అయితే కట్టప్ అవర్ ఉంటుందో ఇందులో కట్టప్ అవర్ అలాగే మనం వెయిట్ చేసి బయటకు వస్తాం. బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం క్లాసిక్గా వెళ్ళిపోతే. ఫస్ట్ హాఫ్ అంతా ఓరమాస్ అనమాట. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే 6 ఏళ్ళ తర్వాత రాజమౌళి గారి సెంటిమెంట్ అయితే బ్రేక్ చేశాడు. ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. ఖచ్చితంగా అన్న కంబ్యాక్ మాత్రం చాలా లేట్ అయినా సరే లేటెస్ట్గా ఇచ్చాడు. నాకైతే సినిమా చాలా బాగుంది. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేనే కాదు, చూసిన ప్రతి ఒక్క అభిమాని సినిమా బాగుందండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి ఖచ్చితంగా 3.5 అయితే వచ్చు. చాలా బాగుంది. కొరటాల శివ గారి డైరెక్షను, ఆయన రాత, తీత, కోత, మోత, దేవర జాతరలాగా అనిపించింది. చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి కోసం తెలిసిందే కదా, ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు. ఆయన మరొకసారి నిరూపించుకున్నారు. సాంగ్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ అయితే చించి పడేశాడు. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం, డెఫినెట్గా ఆస్కార్ నటుడు, దాంట్లో ఏమాత్రం ఇది లేదు. బట్ కథలో ఒక లిటిల్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ హైలైట్ ఎండ్లో ఉన్న ఏదైతే 15 మినిట్స్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉందో సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. సినిమాలో ఎక్కడా కూడా ఒక్క 1 మినిట్ కూడా నీకు బోర్ సీన్ కానీ, ఒక 1 మినిట్ కూడా ఈ ల్యాగ్ అనే పాయింట్ కానీ ఎక్కడా ఉండదు. సో కంప్లీట్ సూపర్ హిట్ మూవీ. జాహ్నవి కపూర్ గారిని మాత్రం జస్ట్ ఒక 15 మినిట్స్ వరకే క్యారీ చేసిన టోటల్ మూవీలో 15 to 20 మినిట్స్ మ్యాక్సిమం. బ్యాలెన్స్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారి 2 క్యారెక్టర్లు కూడా చాలా సూపర్గా చేశారు. డెఫినెట్గా ఎన్టీఆర్ గారిని ఇంకో గంట సినిమా ఉన్నా కూడా బోర్ కొట్టదు, అస్సలు బోర్ కొట్టదు. 1 మినిట్ కూడా బోర్ కొట్టదు. సూపర్ హైప్స్. లాస్ట్ 10-15 మినిట్స్ విఎఫ్ఎక్స్ విజువల్స్ అల్టిమేట్. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేనైతే అవుట్ ఆఫ్ 100 ఒక 80 మార్క్స్ వేస్తాను. దేవరా క్యారెక్టర్ మాత్రం భయపెట్టాడు.
ఎన్టీఆర్ దేవరా క్యారెక్టర్లో జనాన్ని భయపెట్టేశాడు, చాలా బాగా చేశాడు. తండ్రి క్యారెక్టరు, కొడుకు క్యారెక్టరు మామూలుగా అనిపించింది, తండ్రి క్యారెక్టర్ మాత్రం భయపెట్టేశాడు. టోటల్గా అవుట్ ఆఫ్ 100 నేను 80 మార్క్స్ ఇస్తాను. సూపర్గా ఉంది సినిమా. సార్ బాగుంది, చాలా బాగుంది. ఐ లైక్ ద మూవీ. పార్ట్ 1 ఇలా ఉంది అంటే పార్ట్ 2 ఎలా ఉండదు అని ఐ డోంట్ నో. ఇట్స్ వెరీ నైస్. ఈజ్ టూ గుడ్. హీ షుడ్ బీ ఇన్ ఎవ్రీ బిగ్ మూవీ. అనిరుద్ అయితే డాన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఫైట్స్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది ఫైట్స్ అయితే. వెంటనే 101% సూపర్ హిట్, 5 out of 5 స్టార్. ఇప్పుడు చూడాలి పార్ట్ 2 ఎందుకు తీసినారని అర్థం అవ్వట్లే. పాన్ ఇండియా వాళ్ళు 100% వర్కౌట్ అవుతుంది. ఈ మూవీ 1000 crore కంపల్సరీ వస్తుంది ఇదే.